మనం మాట్లాడాలి అనుకున్న అంశాలని యథాతథంగా అన్నీ చెప్పగలిగి ఉండాలి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ముఖ్యంగా ఉపన్యాసాలు ఇచ్చే తొలి రోజుల్లో చక్కగా ప్రిపేర్ అవుతాము. ప్రిపేర్ అయ్యింది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాము. ప్రిపేర్ అయ్యింది చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక పాయింటో 2 పాయింట్లో గుర్తుకు రావు. అప్పుడు నోరు పెడచపట్టుకుపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడేమో 2వ పాయింట్ ఉంటుంది, తీరా చూస్తే మర్చిపోయాం. 3వ పాయింటో 4వ పాయింటో చెప్తాము. 5వ పాయింట్ చెప్పిన తర్వాత 2వ పాయింట్ గుర్తొస్తుంది. ఆర్డర్ ఏమో మిస్ అవుతాము. ఆ తర్వాత గందరగోళం అయిపోతాము. అది చెప్పాలో ఇది చెప్పాలో అర్థం కాదు. మళ్ళీ 2వ పాయింట్ తీసుకుంటాము. 2వ పాయింట్ తీసుకున్నాం, మళ్ళీ 3వ పాయింట్కి వస్తాము. 3వ పాయింట్ మళ్ళీ అర్థాత్ 8వ పాయింట్కి వెళ్ళిపోతాం. ఇలాంటి అటు ఇటు అటు గెంతులేసే ఒకానొక పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆయన మాట్లాడిన ఒక పదం ఏంటంటే ధారాశుద్ధి. జ్ఞాపక శక్తి కన్నా ఉత్తమమైన పదం అది. చదివింది గుర్తుండడము అనేది జ్ఞాపకానికి సంబంధించింది. ధార అంటే చదివింది గుర్తుంచేంత వరకు చదవడానికి సంబంధించిన ధార. ఆయన ఏమంటారంటే, మొత్తం మనం ఉపన్యాసించదలుచుకున్న అంశాలన్నింటినీ ఒక ఆర్డర్లో రాసుకుని వాటిని ధార వల్లే వేయండి, లేదా వాటిని గట్టిగా చదవడండి, వాటిని ఆయన చక్కగా చెప్తారు ఆ విషయాన్ని. హాయిగా తలుపులు వేసుకుని ఓపెన్గా అంటే నోరు ఎక్కువగా చేసి బయటికి చదివి యథాతథంగా చదవడం ద్వారా చెవులు వింటాయి, వినడం ద్వారా గుర్తుంటుంది, ధారాశుద్ధి కలుగుతుంది అంటారు ఆయన. వచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత బట్టి కొట్టినట్టు చెప్పకూడదుగా, సహజంగా ఉండాలిగా. అందుకే ఆయన ఏం చెప్తారంటే, చిరునవ్వుతోటి ఉపన్యాసం ఇవ్వండి. కోపంగా ఫేస్ పెట్టుకుని డల్ అయిపోతూ కంగారు పడిపోతూ చదివింది గుర్తుకు రావట్లేదా అనేమో ఇదైపోతూ కాకుండా మెల్లగా అందంగా చిరునవ్వుతో ఉపన్యసించండి. చిరునవ్వుతో ఉపన్యసిస్తే కూర్చున్న ప్రేక్షకులకి ఏమవుతుందంటే, మీ మోము చూసిన తర్వాత ఆకర్షణ శక్తి అంటారైనా ఒక చిన్న కట్టిపడేసే శక్తి ఉంటుంది. తర్వాత ఆయన ఇంకో మాట అంటారు, గొంతు స్థాయి. ఎక్కడైనా కరుణ రసానికి సంబంధించిందో, ప్రేమ భావనకు సంబంధించిందో, లలితమైన మార్దవమైన కోమలమైన సుకుమారమైన మనోజ్ఞమైన రమణీయమైన విషయం ఏదైనా వస్తే గొంతు స్థాయి తగ్గించండి. గొంతు స్థాయి తగ్గించడానికి కావలసిన మార్దవం ఆ అర్థంలో ఉంటే, ఎక్కడైనా ఒక రౌద్రమో ఒక సెంటిమెంటో లేకపోతే ఏదైనా ఒక చాలా గట్టి గంభీరమైన అంశాన్ని చెప్పాల్సి వస్తే అప్పుడు గొంతు స్థాయి పెంచండి. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో ఇది డబ్బింగ్ కాదు. ఎక్కడ తగ్గించాలో ఎక్కడ పెంచాలో తెలియడం మాత్రమే ఇరువెంటి గారు చెప్తున్నది.